వాట్ ఈస్ జస్టిస్ ఆన్ వీల్? సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే జడ్జెస్ ఏం చేసేవాళ్ళు, ఊరుకు వెళ్ళి టెలి జడ్జెస్ అక్కడ ఏవైతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ₹3,80,00,000 కేసులు ఉన్నాయి ఇండియా మొత్తం. సుప్రీంకోర్టులో, హైకోర్టులో, జిల్లా కోర్టులో. ఇవన్నీ సాల్వ్ చేయాలంటే లాయర్స్ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటే ఇట్స్ ఫర్ రిచ్ పీపుల్ అంటున్నారు మీరు. వాట్ అబౌట్ కామన్ పీపుల్? లీగల్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్, కోర్ట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా సో ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ కానీ ఏదైనా భూమి కేసెస్ కానీ లా వరకు రావట్లేదు బికాస్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ లా. గ్రామ పంచాయతీ వరకే ఆగిపోతున్నారు. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దెమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ అవేర్నెస్ చెయ్యాలంటే హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ తేజశ్రీ. ఈ రోజు మనతో ఫేమస్ ఇంటర్నేషనల్ లాయర్ ఉన్నారు, డాక్టర్ శ్రీనివాసరావు గారు. సో ఈ రోజు ఆయనతో మాట్లాడి మన ఇండియాలో ఉన్న చాలా కేసెస్, పెండింగ్ ఉన్న కేసెస్ గురించి తెలుసుకుందాము. అసలు అవి పెండింగ్ ఉన్న కేసెస్ సాల్వ్ అవుతుందా లేదా అనే సంగతి గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, హౌ ఆర్ యూ? సార్, మన ఇండియాలో 3 crores కన్నా ఎక్కువ కేసెస్ ఉన్నాయి సార్ మన ఇండియాలో. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ కేసెస్ అనేది సాల్వ్ అవ్వట్లేదు. సో దీనికి సొల్యూషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, యాక్చువల్గా 3,80,00,000 కేసులు ఉన్నాయి ఇండియా మొత్తం. సుప్రీంకోర్టులో, హైకోర్టులో, జిల్లా కోర్టులో. ఇవన్నీ సాల్వ్ చేయాలంటే 300 సంవత్సరాలు పట్టుద్ది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకు? మన దేశంలో చూస్తే ఇండియాలో మనకు ఎప్పుడు కూడా ఇయర్లీలో మనకు అలొకేషన్ బడ్జెట్ అని అంటారు. డిఫెన్స్కు పెద్ద బడ్జెట్ మన ఇండియాలో. మోస్ట్ ఆఫ్ ద దేశాల్లో కూడా బడ్జెటింగ్ డిఫెన్స్కే ఇస్తారు. ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో జ్యుడిషియరీ కూడా, లీగల్ సిస్టమ్స్ కూడా బడ్జెట్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళు జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ అమెరికాలో వచ్చారు కదా, అందరినీ డిపోర్ట్ చేయాలని చెప్పేసి $3 బిలియన్ శాంక్షన్ చేశారు. 100,000 మంది జడ్జెస్ని అపాయింట్ చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళందరినీ డిపోటేషన్ చేయాలి. అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే, చాలాసార్లు మీరు కోర్ట్స్లలో చిన్న కోర్ట్స్, ఆ కోర్ట్స్ అన్ని కూడా ఇంగ్లీష్ వాళ్ళు కట్టేసి వదిలేసిన సిస్టమ్స్. మళ్ళీ దాని తర్వాత అంటే టెక్నాలజికల్లీ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు బయట దేశాలలో AI ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఏంటి? జడ్జెస్ ఉన్న కోర్ట్ స్టాఫ్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. గవర్నమెంట్ AI ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న కొన్ని జర్మనీ కంట్రీస్లలో AI జడ్జెస్ కూడా వచ్చేసాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జడ్జెస్. ఇప్పుడు ఇండియాలో కూడా ఒకవేళ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్సే కానీ, సెంట్రల్ గవర్నమెంట్సే కానీ, ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులు అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అలొకేట్ చేస్తారు డబ్బు. వాళ్ళు ఒకవేళ డబ్బు అలొకేట్ చేసి జడ్జెస్ని, లేకపోతే సిస్టమ్ని కంప్యూటరైజ్ చేసేసి, టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసి అన్ని చేస్తే, అలా చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్. సో AI సొల్యూషన్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కరెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు జస్టిస్ చంద్రచూడ్ గారు ఉన్నప్పుడు AI ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు దాని తర్వాత చాలా కోర్ట్ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ కోర్ట్ సిస్టమ్స్ అయినాయి. అంటే ఏంటి? చాలా కోర్టులు వాళ్ళు ఎలక్ట్రానికలీ ఫైల్ చేయొచ్చు. ఎలక్ట్రానికలీ జడ్జెస్ కూడా మీ కేసులు వింటారు. మనం లిటిగెంట్స్ కూడా కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు. లాయర్స్ కూడా ఎక్కడి నుంచి అయినా కూర్చొని ఆర్గ్యూ చేయొచ్చు. సో అవన్నీ కూడా టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చింది ఇండియాలో. ఎలా అయితే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నామో, బ్రిడ్జెస్, రోడ్స్, ఎలా అయితే మనం హాస్పిటల్స్ బయట దేశాల నుంచి మెడికల్ టెక్నాలజీ తెచ్చుకుంటున్నామో, అలాగే మనం ఒకవేళ లీగల్ రిఫార్మ్స్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, ఎక్కడైనా కూడా ప్రపంచంలో లా ధనవంతులకే అనేది ఒక నినాదం. అంటే వై జ్యుడిషియరీ, లీగల్ సిస్టమ్ ఎందుకు ఎక్స్పెన్సివ్? ఎందుకంటే టు హైర్ లాయర్స్, కోర్ట్ ఫీజులు ఇవన్నీ ఎక్స్పెన్సివ్. అమెరికాలో కూడా అంతే, ఇంగ్లాండ్లో అంతే,
ఇండియాలో కూడా అంతే. సో ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పెన్సివ్ సిస్టమ్ అది. అదొక ప్రాబ్లం మన దేశంలో, బికాజ్ లాయర్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. లాయర్స్ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటే ఇట్స్ ఫర్ రిచ్ పీపుల్ అంటున్నారు మీరు. వాట్ అబౌట్ కామన్ పీపుల్? ఇక్కడ వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్ మీ. ఎందుకంటే లీగల్ సిస్టము, జ్యుడిషియల్ సిస్టము, కోర్ట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఎక్కడైనా ప్రపంచంలో చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఇప్పుడు ఒక లాయర్ను హైర్ చేయాలంటే ఫీజులు కట్టాలి. మీరు పెద్ద లాయర్ని తీసుకోవాలంటే ఎక్కువ ఫీజులు ఉంటాయి. మరి రెండోది ఏంటంటే ఇప్పుడు కోర్ట్ ఫీజులు ఉంటాయి, ఇంకా దానికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ఒక కామన్ మ్యాన్, ఒక పూర్ మ్యాన్ కోర్టు మెట్లు ఎక్కలేడు. అందుకని ఈవెన్ అమెరికాలో కూడా అంతే, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కూడా అంతే. సో దిస్ ఈస్ ఫర్ రిచ్ పీపుల్ అండ్ పవర్ఫుల్ పీపుల్ అని ఒక నినాదం ఉంది, విచ్ ఇస్ ట్రూ. అది పవర్ఫుల్ పీపుల్కే లీగల్ సిస్టము, జ్యుడిషియల్ సిస్టమ్ తొందరగా న్యాయం జరుగుతుంది వాళ్లకు అని చెప్పేది ఉంది డెఫినెట్ గా. అందుకనే ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు చాలాసార్లు చూసుకుంటే ఇప్పుడు చాలా ఆర్బిట్రేషన్ అనేవి వచ్చాయి, మీడియేషన్ అని వచ్చాయి, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటారు. అది ఇండియాలో ప్రివిలెంట్ గా ఉంది. పంచాయత్ సిస్టమ్ అంటారు. ఊర్లలో గొడవలు పెట్టుకుంటే సర్పంచ్ లేకపోతే ఊర్లో పెద్ద మనుషులు కూర్చోబెట్టి పంచాయతీ చెప్తారు, వాళ్ళు అంటే ఒక డిస్ప్యూట్ రిజాల్వ్ చేస్తారు. అలాంటి సిస్టమ్ ప్యారల్ గా నడుస్తుంది ఇండియాలో. కానీ అది ఎంతవరకు ఎఫిషియెంట్ గా నడుస్తుందని క్వశ్చన్. బికాస్ దీన్ని ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటారు. చాలా మటుకు కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ కాంట్రాక్ట్ లోనే రాసుకుంటారు ఆర్బిట్రేషన్ క్లాజ్ అని, మీడియేషన్ క్లాజ్ అని, డిస్ప్యూట్ రెజల్యూషన్ క్లాజెస్ రాసుకుంటారు. అది ఓన్లీ కాంట్రాక్ట్ లాకు సంబంధించింది. మరి మామూలు గొడవలు, ఒకవేళ భూ పంచాయతీలు అలాంటివి ఏమైనా అవుతే, హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు అయితే ఎలాగా, వీటన్నిటి కూడా లా హ్యాస్ టు చేంజ్. లా ఇస్ డైనమిక్. ఇండియాలో అవన్నీ అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లలో ప్రీ నప్షియల్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి. అంటే పెళ్లి చేసుకోకముందే అగ్రిమెంట్ అవుతారు భార్య భర్త. అంటే ఒకవేళ విడాకులు అయితే ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ప్రాపర్టీ, పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి, మెయింటెనెన్స్ ఎవరెవరికి ఇవ్వాలి, అవన్నీ రాసుకుంటారు. అలాగే మ్యారేజ్ కాకముందే రాసుకుంటారు, ప్రీ నప్షియల్ అగ్రిమెంట్స్ అంటారు. ఇలాంటివన్నీ కొత్త కొత్త నావల్ సిస్టమ్స్ ఫారిన్ కంట్రీస్ నుంచి మనం అడాప్ట్ చేసుకుంటే కొంత విసులుబాటు ఉంటుంది, కొంత మనకు డిస్ప్యూట్ రెజల్యూషన్స్ కూడా అవుతాయి. మనం అవుట్ సైడ్ ద కోర్ట్ కూడా సెటిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ కానీ ఏదైనా భూమి కేసెస్ కానీ లేకపోతే ఫ్యామిలీ కేసెస్ కానీ లా వరకు రావట్లేదు బికాస్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ లా. సో వాళ్ళు రావాలి అంటే ఎక్కడి వరకు అంటే గ్రామ పంచాయతీ వరకే ఆగిపోతున్నారు. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దెమ్? అంటే వాళ్ళు ఎట్లా అంటే ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ మనకు అవేర్నెస్ లేదు, లీగల్ అవేర్నెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ అవేర్నెస్ చెయ్యాలంటే కొంతవరకు గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే లా క్యాంప్స్ ఎట్లయితే మెడికల్ క్యాంప్స్ పెడతారో లా క్యాంప్స్ పెట్టాలి. చాలా లా స్కూల్స్ రావాలి. చాలా ఈ లాను కూడా ఇప్పుడు అమెరికాలో చూస్తే హై స్కూల్లోనే లా క్లాసెస్ ఉంటాయి. రాజ్యాంగం గురించి చెప్తారు, బేసిక్ ఆడవాళ్ళ అర్హతలు, హక్కులు, చిన్నపిల్లల అర్హతలు, హక్కులు అవన్నీ చెప్తారు. అంటే దే గెట్ ట్రైన్ అన్నట్టు వెస్టర్న్ కంట్రీస్. ఒకవేళ మన సిస్టంలో కూడా లా సబ్జెక్ట్స్ పెట్టి హై స్కూల్లోనే కొంత ఎడ్యుకేట్ చేయగలిగితే మన వ్యవస్థ చేంజ్ చేయగలుగుతాం. ఎందుకంటే వన్స్ యూ బికమ్ అవేర్ ఆఫ్ లా, దెన్ యూ బికమ్ ఏ ఇన్ఫార్మ్డ్ సిటిజన్. వన్స్ యూ బికమ్ ఎన్ ఇన్ఫార్మ్డ్ సిటిజన్, ఇట్ బికమ్స్ ఈజీ. మీ హక్కులు అర్హతలు తెలిసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సిటీస్లలో మీరు మున్సిపల్ ట్యాక్స్ కడతారు, మున్సిపల్ ఇల్లు మీకుంటే మున్సిపల్ ట్యాక్స్ కడతారు. మరి మున్సిపల్ ట్యాక్స్ కడితే ఎందుకు కడతారు? మున్సిపాలిటీ మీకు మంచి స్ట్రీట్స్ ఇవ్వాలని, లేకపోతే లైట్స్ ఇవ్వాలని, డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వాలని మీరు కడతారు. మీకు మున్సిపల్ స్కూల్స్ కూడా ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్, అవన్నీ ప్రొవైడ్ చేయాలని. కొన్ని హెల్త్ సెంటర్స్ ఉంటాయి విలేజెస్లలో, పల్లెటూర్లలో పోతే మనకి హెల్త్ సెంటర్స్ ఉంటాయి. మరి మనం ట్యాక్సులు కడుతున్నాం కదా, వాళ్ళు గవర్నమెంట్ మీకు అవన్నీ వసతులు ఇవ్వాలి కదా. when you become an informed citizen, you will fight for your right. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇండియాలో మనం ఒక వీధి ఉంటుంది, వర్షాలు వస్తే అక్కడ అన్ని మ్యాన్ హోల్స్ ఉంటాయి. మున్సిపాలిటీ వాళ్ళు కవర్ చేయాలి. మరి అందులో చాలా మంది పడి చనిపోతారు వర్షాకాలంలో ఇండియాలో. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో చూస్తే ప్రతి వర్షాకాలం చాలా మంది మనుషులు చనిపోతారు, జంతువులు, కుక్కలు చనిపోతాయి, చాలా మంది యాక్సిడెంట్లు జరుగుతాయి. వీటన్నిటికి మరి మనకు వెల్ ఇన్ఫార్మ్డ్ గా ఉంటే మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏంటి, మనకు మున్సిపల్ లా ఇచ్చిన హక్కులు ఏంటి, మన బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏంటి,
ఇవన్నీ తెలుసుకొని ఉంటే యూ కెన్ బికమ్ సిటీ కంట్రీ విల్ బికమ్ ఎ బెటర్ కంట్రీ. అంటే రూల్ ఆఫ్ లా అనేది వస్తుంది. సో దట్ మీన్స్ పీపుల్ నీడ్ సమ్ లీగల్ అవేర్నెస్. ఇప్పుడు మీలాంటి ఛానల్ వాళ్ళు కూడా ఏదైనా లీగల్ ఛానల్స్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తే బెటర్. ఓకే ఓకే సార్, ప్రెసెంట్ ఇప్పుడు ఇండియాలో లా అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ వాట్ అబౌట్ యుఎస్? రెండు సేమేనా లేకపోతే వాట్ ఈస్ ద డిఫరెన్సెస్? అమెరికా ఇస్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. కానీ తేడా ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే మీరు సింగపూరే కానీ అమెరికా కానీ ఇంగ్లాండే కానీ ఆస్ట్రేలియా కెనడాస్ ఈ కంట్రీస్ అన్ని కూడా దాదాపుగా మనతో పాటు వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది. సింగపూర్ చూసారనుకోండి, మనకంటే కొంచెం తర్వాత వచ్చింది వాళ్ళకి. చాలా దేశాలు మన తర్వాత స్వాతంత్రం వచ్చాయి. మరి వాళ్ళు బెటర్ కంట్రీగా రూల్ ఆఫ్ లా ఎందుకుంది అక్కడంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు లాను ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ కొడుకో లేకపోతే ఎంపీ ఎమ్మెల్యే కొడుకో లేదా పెద్ద మడేబాబు కొడుకు అయితే మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఏమి టచ్ చేయరు. మరి బయట దేశాలలో ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే గతంలో అమెరికాలో బుష్ గారి డాటర్స్ తాగేసి కారు నడుపుతున్నారు, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. బుష్ ప్రెసిడెంట్ అప్పుడు. అంటే రూల్ ఆఫ్ లా అందరికీ ఈక్వాలిటీ ఆఫ్ లా అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని ఉంది. మన దేశంలో చాలా ఇన్ఈక్వాలిటీ. ధనవంతుడికి ఒకలా, ధనం లేని వాడికి ఒకలా, పవర్ఫుల్ మ్యాన్కి ఒకలా, పవర్ లేని వాడికి ఒకలా. సో ఇవన్నీ మన రాజ్యాంగంలో కూడా ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఉంది. అది ఒకవేళ కాన్స్టిట్యూషన్ లో ఏదైతే మన రాజ్యాంగంలో రాసినట్టు ఒకవేళ మన దేశంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే మన దేశం కూడా అమెరికా కంటే అన్ని దేశాల కంటే గొప్ప దేశం. వాట్ ఈస్ జస్టిస్ ఆన్ వీల్? సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఇంతకు ముందు ఇంగ్లాండ్ లో అన్ని కంట్రీస్ లో ఏం చేసేవాళ్ళు అంటే ఈవెన్ గతంలో నా చిన్నప్పుడు కూడా హైదరాబాద్ లో మ్యాజిస్ట్రేట్లు ఆర్టీసీ బస్సులలో తిరిగేవాళ్ళు ఇక్కడ. అంటే వాళ్ళు కోర్టు కండక్ట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏమైనా ట్రాఫిక్ కేసులు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న కేసులు, జడ్జిలు ఇక్కడ ఆర్టీసీ బస్సులలో కూర్చొని హైదరాబాద్ లో కూడా న్యాయం చేసేవాడు. దాన్ని జస్టిస్ ఆఫ్ వీల్స్ అన్నారు. దీన్ని ఏమన్నారంటే ఇంగ్లాండ్ లో సర్క్యూట్ కోర్ట్స్ అన్నారు. అంటే జడ్జెస్ ఏం చేసేవాళ్ళు, ఊరుకు వెళ్ళి తెల్ల జడ్జెస్ అక్కడ ఏవైతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్ప్యూట్ రెజల్యూషన్స్ చేసేవాళ్ళు. అంటే ప్రతి ఊరుకు వెళ్ళి దాన్ని సర్క్యూట్ కోర్ట్స్ అన్నారు. అదే వ్యవస్థ మన దేశంలో కూడా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ సిస్టమ్ రావాలని కొంత అంటే అందరూ అనుకుంటున్నారు జస్టిస్ ఆన్ వీల్స్ అనేది రావాలని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంటే ముందు ఉండే కదా సార్, దాని తర్వాత మళ్ళీ ఎందుకు లేకుండా? అంటే చాలా వ్యవస్థలు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు మన రాజులు ఉన్న కాలంలో ధర్మశాస్త్రాలు ధర్మం చేసేవాళ్ళు కదా. ఇప్పుడు గతంలో చూసుకుంటే టెంపుల్స్ లలో రాజులు అక్కడ కూర్చొని న్యాయం చేకూర్చేవాళ్ళు, చదువులు చెప్పేవాళ్ళు, నాట్యం నేర్పించేవాళ్ళు టెంపుల్స్ లలో. ఇప్పుడు మీకు ఇంగ్లాండ్ లో అలాంటి కంట్రీస్ లలో చర్చెస్ లో జరిగేవి. ఎందుకంటే పాస్టర్లు నోబుల్స్ కూర్చొని న్యాయం చేకూర్చేవాళ్ళు. అలాగే ఇప్పుడు కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీస్, కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు మౌల్వీలు కూర్చుంటారు. అంటే మత గురువులు కూర్చొని డిస్ప్యూట్ రెజల్యూషన్ చేస్తారు. ప్యారలల్ గవర్నమెంట్ ఉంది పాకిస్తాన్ లో కూడా, ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి. అలాంటి వ్యవస్థ మళ్ళీ ఒకవేళ మనం తీసుకురాగలిగితే, ఆ జస్టిస్ అండ్ వీల్స్ అనేది తీసుకురాగలిగితే, కొంత కొత్త జడ్జెస్ ను అపాయింట్ చేయగలిగితే, ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కాస్త బడ్జెట్ అలొకేట్ చేసి కోర్టు కొత్త బిల్డింగులు కట్టి కొత్త జడ్జెస్ ను పెట్టి కొత్త ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఒకవేళ తీసుకురాగలిగితే ఈ 3,80,00,000 కేసులు 300 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాలు సాల్వ్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాము. ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నా కానీ దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏఐ సొల్యూషన్ ద్వారా కానీ, అండ్ ఎవ్రీథింగ్ లా గురించి ఇక్కడ కానీ బయటి ప్రపంచంలో కానీ లా ఎట్లా ఉంది అని ప్రతి విషయం గురించి తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పిన జస్టిస్ ఆన్ వీల్ గురించి. ముందు ఇండియాలో కూడా ఉండేది అండ్ ఆల్సో ఇంగ్లాండ్ లో కూడా ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఇండియాలో తేయడం కోసము న్యూస్ ఆన్ ఫేస్ ఛానల్ చూస్తూనే ఉండండి. అండ్ ఈ న్యూస్ ఆన్ ఫేస్ ఛానల్లో ఈ జస్టిస్ ఆన్ వీల్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. స్టే ట్యూన్డ్.